సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్క చెప్పేది వినండి, ముందు ఏం చెప్తుందో వినండి, తర్వాత కామెంట్స్ చదువుదాం. ఏదో ఒక మెసేజ్ ఇస్తూనే ఉంటా, మీరు కూడా ఇవ్వండి, బాగుపడండి రా, చూసి నేర్చుకోండి. పొద్దున్నే లేవండి రా, ఒంటికి మంచిది. పొద్దున్న లేచి ఇప్పుడు కామెంట్స్ చదువుదాం. మేము బాగుపడతాం కానీ నీకు కేపీహెచ్పి దగ్గర పని ఏంటక్క అని పెట్టిండు ఒకడు. రోడ్డు మీద తిరుగుతున్నావు, ఏం లాభం నువ్వు చదివి అని చెప్పి ఇంకోటి పెట్టిండు. పొద్దున్న లేచి దొడ్డికి పోవాలి వద్దా అది కూడా చెప్పక్క అంటున్నాము. అరే మామ, అక్కడ చెప్పింది చెయ్యండి రా, జీవితంలో బాగుపడతారు. అక్క చెప్తుంది కానీ ఫాలో కాదు. మీరు ఎంతమంది ఫాలో అయ్యారు? నీ మొబైల్ నెంబర్ పంపు, రోజువారీ మెసేజ్లు పంపిస్తా. ఏదో వెరైటీగా పంపించిన, లేకపోతే లేపేలా ఉందిగా, అదే లేవకపోతే లేపేలా ఉంది కదా, వేరే అర్థం చేసుకోకండి. నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. కామెంట్లు వస్తే ముందు మర్యాద ఇవ్వడం నేర్చుకోవే, ఆ తర్వాత నువ్వు బాగుపడతావు. నువ్వు బాగుపడ్డాక సమాజానికి మెసేజ్ చేయంట. అబ్బోబ్బో, మాకన్నా ముందే మా చిన్న భాష లేసే ఉంటాడు, వాడికి వజ్జ పెట్టడానికి నువ్వు పక్కన ఉంటే చాలా మెసేజ్లు ఇస్తా. ఇది బ్యాడ్ మెసేజ్, ఇలాంటివి పెట్టొద్దు తమ్ముడు. అబ్దుల్ కలాంలా కళలు కనమన్నాడు కానీ కథలు డాష్ లేదు. మెసేజ్ ఇద్దామనే డైలీ పొద్దున్నే లేచి అందరికీ గుడ్ మార్నింగ్ మెసేజ్ ఇచ్చి మళ్ళీ పడుకుంటాను. ఓకే, ముందు నీ లవర్ ఓయో బుక్ చేశాడంట, వెళ్ళు, పాటు వాడికి మెసేజ్ ఇవ్వు. జాగ్రత్తగా పెట్టాలా, ఇట్లాంటివి డిలీట్ చేయాలి. యాక్చువల్లీ పొద్దున్న లేచి బాత్రూంలో ఉన్న బాయ్ బాయ్ అంట. చాలా గలీజ్ మెసేజ్ కూడా ఉంటాయి, చూసి ఏదైనా పెట్టాలి. అంటే ఇట్లాంటి వాళ్ళకి ఏం అవసరం లేదనుకో, అంతే. చూడండి, మా ఫోన్లో డబ్బులు లేవు మెసేజ్ ఇవ్వడానికి, మరి నెంబర్ సెండ్ చేయి మెసేజ్ ఇస్తా అంట. ఇంకొకటి పెట్టాడు, కంగ్రాచులేషన్స్. కాన్స్టిట్యూషన్ అంటే ఏంది అక్క, అది చెప్పు ఫస్ట్, నీ జ్ఞానం ఏంది చూద్దాం. మొన్న అంతే చేసిన, చదువు రాలేదు కానీ నిద్ర బొక్క. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ కోసం.